ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. ట్రిపుల్ మూవీ టీం నార్త్ లో ప్రమోషన్ లో ఎమోషన్ పెంచింది. ఈ సినిమా టీం తో కలిసి బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ ప్రమోషన్ లో సందడి చేశాడు. ఇక అమృత్సర్ లోని స్వర్ణ దేవాలయాన్ని దర్శించుకున్న ట్రిపుల్ టీం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక ట్రిపుల్ మూవీ ఈ నెల 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. అయితే ఒక రోజు ముందు వేసే ప్రివ్యూతో కొత్త రికార్డ్ క్రియేట్ కాబోతోంది. ప్రివ్యూకి ఓవర్సీస్ లో ఆల్రెడీ $1 మిలియన్ కలెక్ట్ అయ్యాయట. ఇక రోజుకో లొకేషన్ లో ప్రమోషన్ పెంచేస్తున్న ట్రిపుల్ టీం ఈ బుధవారం కొత్త పాటని విడుదల చేయబోతోందట. ఇప్పటికే ఈ సినిమాలోని 2 పాటల్ని రిలీజ్ చేయకుండా ప్రిజర్వ్ చేస్తున్న ఫిలిం టీం విడుదలకు 2 రోజుల ముందు 2 సాంగ్స్ ని రివీల్ చేయబోతోందట. కేజీఎఫ్ చాప్టర్ 2 ప్రమోషన్ లో జోరు పెంచింది ఫిలిం టీం. తుఫాన్ అంటూ సాగే పాటని రివీల్ చేశారు. ఆ సాంగ్ ఇప్పుడు నెట్ లో దూసుకెళ్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ సర్కారు వారి పాట రికార్డులు క్రియేట్ చేస్తోంది. కళావతి తర్వాత పెన్ని అంటూ మరో సాంగ్ ని లాంచ్ చేసింది ఫిలిం టీం. ఆ పాట ఇప్పుడు యూట్యూబ్ లో 10 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. ఇక మహేష్ బాబు 2024 ఎండింగ్ వరకు కొత్త సినిమాలకు సైన్ చేయడట. ప్రజెంట్ సర్కారు వారి పాట పూర్తి చేసే పనిలో ఉన్న తను మే నుంచి త్రివిక్రమ్ మూవీ రెగ్యులర్ షూటింగ్ తో బిజీ కాబోతున్నాడు. ఆ తర్వాత రాజమౌళి మూవీ 2023 జనవరిలో మొదలై 2024 డిసెంబర్లో విడుదలవుతుందట. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో నాగ్ అశ్విన్ తీస్తున్న మూవీ ప్రాజెక్ట్ కే. ఇందులో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా కనిపించబోతున్నాడట. ఇక ప్రభాస్ పాత్ర కల్కి అవతారం అంటూ ప్రచారం జరుగుతోంది. ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి బాలీవుడ్ లో ఆఫర్ పట్టేసిందట. శ్యామ్ సింగ్ రాయ్ హిందీలో రీమేక్ కావటం ఫైనల్ అయింది. ఇక ఇందులో షాహిద్ కపూర్ కి జోడీగా కనిపించబోతుందట కృతి శెట్టి. అమిత్ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, కాలకేయ ప్రభాకర్ నటీనటులుగా రవిచరణ్ దర్శకత్వంలో RM నిర్మించిన చిత్రం నల్లమల. గత శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షక ఆదరణ పొందుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.